జింక, నక్కల గుంపు. కొంతకాలం క్రితం ఒక అడవిలో ఒక జింక ఉండేది. అది చాలా తెలివైనది. ఆ అడవిలో నక్కల గుంపు కూడా ఉండేది. చలికాలం వచ్చింది. చలి తీవ్రత బాగా పెరిగింది. చలికి తట్టుకోలేక నక్కలు మంట వేసుకోవాలనుకున్నాయి. కొన్ని మినుగురులను చూసి నిప్పు అనుకుని చలి కాచుకోసాగాయి. వాటి తెలివి తక్కువతనాన్ని చూసిన జింక నవ్వుకుంది. మిత్రులారా, అది నిప్పు కాదు, మినుగురులు. వాటి వల్ల మీకు చలి తీరదు అని సలహా ఇచ్చింది. ఆ మాటలు విన్న నక్కల గుంపుకు చాలా కోపం వచ్చింది. మాకే సలహాలు ఇచ్చేంత గొప్పదానివా నువ్వు అంటూ జింకను చుట్టుముట్టి దాడి చేశాయి. తెలివైన జింక వారి నుంచి తప్పించుకొని పారిపోయింది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మూర్ఖులకు హితము చెప్పరాదు. గజేంద్ర మోక్షం. హూ హూ అనే గంధర్వుడు దేవల మహర్షి శాపానికి గురై త్రికూట పర్వత సరస్సులో ముసలిగా జీవిస్తుండెను. త్రికూట పర్వత శ్రేణిలో ఇంద్రధన్యుడు అనే రాజు అగస్త్యముని శాపం వలన గజరాజుగా జన్మించి తిరుగుచుండెను. ఒకరోజు దాహం వేసి నీరు త్రాగడం కోసం గజరాజు సరస్సులో దిగింది. ఇది గమనించిన ముసలి గజరాజు కాలు పట్టుకొని లోపలికి లాగింది. ఎంత ప్రయత్నించినా గజరాజు విడిపించుకోలేకపోయాడు. నొప్పి భరించలేక గజరాజు శ్రీ మహావిష్ణువుని ప్రార్థించెను. గజరాజు ప్రార్థన విన్న శ్రీ మహావిష్ణువు త్రికూట పర్వతములో ఉన్న సరస్సుకి వచ్చి గజరాజుని రక్షించెను. నీరు చెప్పిన నీతి. రామాపురం అనే గ్రామంలో కొండపై 2 ఊర్లు ఉన్నాయి. వారు నీటి కోసం నిత్యం ఎన్నో కష్టాలు పడేవారు. పక్క కొండపై ఉన్న ఊట నుంచి నీటిని తెచ్చుకోవడానికి తీవ్రంగా శ్రమించేవారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ఒకరోజు 2 ఊర్ల వాళ్ళు సమావేశం పెట్టుకున్నారు. పక్క కొండ నుంచి పైపు ఏర్పాటు చేసుకుంటే ఈ సమస్య పరిష్కారం అవుతుందని ఒక ఊరి వారు చెప్పగా, రెండో ఊరి వాళ్ళు దానిని వ్యతిరేకించారు. పైపు వేయడం చాలా కష్టమైన పని, పైగా చాలా సమయం, డబ్బు, శ్రమ వృధా అవుతుందని వారు అంగీకరించలేదు. అందుకు తాము సహాయం చేయమని రెండో ఊరి వారు చెప్పారు. కానీ మొదటి ఊరి వాళ్ళు పైపు వేయడం మొదలుపెట్టారు. మొదట్లో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కొందరు తీవ్రంగా గాయపడ్డారు. పైపులు విరిగిపోయి తీవ్రంగా నష్టపోయారు. వాళ్ళ కష్టాలను చూసి రెండో ఊరి వాళ్ళు నవ్వుకునేవారు. కొన్ని సంవత్సరాలకు ఎలాగైతే పైపు నిర్మాణం పూర్తయింది. మొదటి ఊరి వాళ్ళు నీళ్ళు వచ్చాయి. రెండో ఊరు వాళ్ళు కష్టపడుతూనే నీళ్లు తెచ్చుకునేవారు. వారిని చూసి మొదటి ఊరు వాళ్ళు రెండో ఊరి వాళ్ళకి కూడా తమ నీటిని ఇచ్చారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, కష్టాన్ని చూసి భయపడితే ఎప్పటికీ సుఖం దక్కదు. గుమ్మడికాయ దొంగ. ఒక ఊరిలో రైతులు కష్టపడి పండిస్తున్న గుమ్మడికాయలను ఎవరో దొంగ రోజూ దొంగలించేసేవాడు. ఆ రోజులలో గుమ్మడికాయలు ఇప్పుడు దొరికినంత సులువుగా దొరికేవి కాదు. అవి పండించడానికి రైతులు చాలా కష్టపడేవారు. గుమ్మడికాయ దొంగ ఊర్లోనే ఎవరో అయి ఉంటారని రైతుల నమ్మకం. దొంగ ఎవరో కనిపెట్టడం ఎలా? అందుకే రైతులందరూ కలిసి ఊరి పెద్ద దగ్గరకు వెళ్ళారు. పెద్దాయన చాలా తెలివైన వారు. రైతుల మొర విని, ఓ సింతేనా, గుమ్మడికాయ దొంగని పట్టుకోవడం చాలా సులువు. ఆ దొంగకి ఏ భుజం మీదైతే గుమ్మడికాయ మోసుకొని వెళ్ళడం అలవాటో ఆ భుజం మీద గుమ్మడికాయ అంత సొట్ట ఉంటుంది అని అన్నాడు. ఈ మాట విన్న వెంటనే రైతులలో ఒకరు తన కుడి భుజం తడుముకొని సొట్ట ఉందో లేదో అని పరిశీలించుకున్నాడు. పెద్దాయన వెంటనే ఇది గమనించి, దొంగ ఇతనే అని అందరికీ చెప్పారు.
మనం ఏదైనా నేరం చేసినప్పుడు మనకి తప్పు చేశామన్న భావం మనసులో ఉంటుంది. అందుకనే ఎవరేమన్నా మనల్నే అంటున్నారేమో అని అపోహపడతాము. బహుశా గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకుంటున్నావు అన్న సామెత ఈ కథ ద్వారానే వచ్చిందేమో. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటంటే, ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనం ఏ తప్పు చేయకూడదు.